హలో ఎవ్రీవన్, ఐఎమ్ మనోజ్. లాస్ట్ వీడియోలో నేను ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎస్ఎన్టీ సిలబస్ బ్రేక్ డౌన్ చేశానండి. ఓవరాల్ సిలబస్ని ఎట్లా అనలైజ్ చేయాలి, టిల్ మైక్రో టాపిక్స్ లెవెల్, సోర్సెస్ ఏంటి, అండ్ ట్రెండ్స్, ఎగ్జామినర్ ట్రెండ్స్, ఎస్పెషల్లీ మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ తర్వాత ఎస్ఎన్టీ ఉంది కాబట్టి మనకు స్పెసిఫిక్గా 30 మార్క్స్ అందులో. సో ఎగ్జామినర్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎంత డెప్త్లో, అండ్ దాని ప్రకారం సోర్సెస్ ఏంటి అని డీటెయిల్గా డిస్కస్ చేసిన ఆ ఓరియంటేషన్ వీడియో ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియోలో యాజ్ ప్రామిస్డ్ ఇన్ మై లాస్ట్ వీడియో ఒక 3 క్వశ్చన్స్ తీసుకొని క్వశ్చన్ని ఎట్లా మీరు టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి. సో జస్ట్ ఊరికే క్వశ్చన్ చదివి ఆప్షన్స్ గుర్తుపెట్టుకోవడమే కాదు, క్వశ్చన్స్ ద్వారా రివిజన్ ఎలా చేయాలి అది డిస్కస్ చేయబోతున్నాను. అండ్ సేమ్ ఇదే ప్యాటర్నే విత్ ఫజల్ సార్తో మేము లాంచ్ చేయబోతున్న మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఒక క్వశ్చన్ జస్ట్ లైక్ టెస్ట్ మీకు ఆల్రెడీ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి, అండ్ ఈచ్ క్వశ్చన్ డీటెయిల్గా డిస్కషన్ చేసి మీకు వీడియోస్ ఉంటాయి. అండ్ దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాం, హౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దాము. సో అగైన్ ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, ఎందుకంటే రీసెంట్గా ఈ అగ్ని 5 మిసైల్ వాజ్ ఇన్ న్యూస్. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారు చూడండి. విత్ రెఫరెన్స్ టు అగ్ని 5 మిసైల్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్ కాంటినెంటల్ బెలిస్టిక్ మిసైల్ అంటున్నాడు. ఐసిబిఎం. సో ఇక్కడ ఐసిబిఎం అంటే ఏంటి, న్యూక్లియర్ క్యాబుల్ అంటే ఏంటి తెలుసుకోవాలి మనం. తర్వాత దాని రేంజ్ ఏంటి. ఇట్ హ్యాస్ ఎ స్ట్రైక్ రేంజ్ ఆఫ్ 5000 కిలోమీటర్స్. ఇట్ ఈస్ ఎ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ దట్ కెనాట్ బి స్టాప్డ్ వితౌట్ ఇంటర్సెప్టార్ మిసైల్. ఇట్ ఈస్ డెవలప్డ్ విత్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. సో ఇది స్టేట్మెంట్స్ ఇచ్చాడు మనకి విత్ రెస్పెక్ట్ టు అగ్ని 5. ఇందులో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ అనట్లేదు, హౌ మెనీ, ఎన్ని అని అడుగుతున్నాడు. సో విచ్ ఆఫ్ ది అంటే 1 అండ్ 2 ఏ స్టేట్మెంట్లు కరెక్ట్ అని అడుగుతున్నాడు. బట్ ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ యూపీఎస్సీ స్టార్ట్ చేసింది. అండ్ లాస్ట్ ఇయర్ 2023 యూపీఎస్సీలో ఇటువంటి క్వశ్చన్స్ చాలా, అండ్ రీసెంట్గా మేము అబ్జర్వ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ కానీ వేరే స్టేట్ పిఎస్సీలో కూడా ఈ ప్యాటర్న్ తీసుకొచ్చేసారు. సో మేబీ గ్రూప్ 2లో కూడా ఇటువంటి క్వశ్చన్స్, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా హై ఛాన్సెస్ ఉంది. సో ఏవి కాదు, ఎన్ని క్వశ్చన్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. సో 1 ఓన్లీ ఒక స్టేట్మెంటే కరెక్టా, 2 స్టేట్మెంట్లే కరెక్టా, 3 స్టేట్మెంట్లు కరెక్టా, లేదా 4 స్టేట్మెంట్లు కరెక్ట్. సో ఏ స్టేట్మెంట్లు అని అడగట్లా, ఎన్ని స్టేట్మెంట్స్ అని అడుగుతున్నాడు. సో ఇదే విధంగా లెట్స్ సీ దట్ క్వశ్చన్ ఇన్ తెలుగులో కూడా. జస్ట్ మేము లాంచ్ బై ప్రోగ్రామ్ లో తెలుగులో కూడా క్వశ్చన్స్ ఉండబోతున్నాయి కాబట్టి బైలింగ్వల్ గా లాంచ్ చేయబోతున్నాం. సో అగ్ని 5 క్షిపణికి సంబంధించి క్రింది ప్రకటనలను గమనించండి. ఇది అణు సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. అగ్ని 5 5000 కిలోమీటర్ స్ట్రైక్ రేంజ్ కలిగి ఉంది. ఇది ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్. ఇది ఇంటర్సెప్టర్ క్షిపణి లేకుండా ఆపలేము. అగ్ని 5 క్షిపణిని ఎంఆర్ఐవి సాంకేతికతతో అభివృద్ధి చేయబడింది. సో పై స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి అని అడుగుతున్నారు. 1 మాత్రమే, 2 మాత్రమే, 3 మాత్రమే, మొత్తం 4. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ర్యాండమ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టాటిక్ నాలెడ్జ్ లేదనుకోండి, కరెంట్ అఫైర్స్ లో బ్యాడ్ చేస్తాము. సో అలా చేయడం కంటే కూడా నేను మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మిసైల్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్, ఇక్కడ మనకి చాలా కొత్త కొత్త టర్మ్స్ ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అంటున్నాడు, న్యూక్లియర్ కేపబుల్ అంటున్నాడు, దాని రేంజ్ అంటున్నాడు. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలి, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అలాగే దీన్ని స్టాటిక్ ఎట్లా లింక్ చేస్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిసైల్ అంటే ఏంటి, ఒక క్షిపణి తెలుగులో చెప్పాలంటే ఇట్స్ మిసైల్ ఇట్స్ లైక్ ఏ, మనం జస్ట్ లైక్ బుల్లెట్ లాగా అనుకోవచ్చు ఒక రకంగా మిసైల్. సో మిసైల్లో మనకి టైప్స్ ఉంటాయి, బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్ అని. ఎందుకు ఈ డిఫరెన్స్ ఇక్కడ మనం తెలుసుకోవాలంటే, ఇక్కడ స్టేట్మెంట్లో చూడండి, ఇది న్యూక్లియర్ కేపబుల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ క్షిపణి. సో ఇది స్టేట్మెంట్ ఏంటి, ఇది అణు సామర్థ్యం గల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అంటున్నాడు. సో అంటే దీని అర్థం ఏంటి, బాలిస్టిక్ అంటే ఏంటో మనకి తెలియాలి. సో జనరల్ గా 2 టైప్స్ ఆఫ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ అంటాం. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏదైనా మిసైల్ కి బ్యాలిస్టిక్ ట్రాజెక్టరీ పాత్, ఇలా పారాబోలా పాత్ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ మిసైల్స్ ని బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. సో ఎందుకు ఆ పారాబోలా పాత్ ఉంటుందంటే, జనరల్ గా ఇటువంటి మిసైల్స్ ఎలా అంటే 3 phases ఉంటాయి, లాంచ్ చేయడము, మిడ్ ఫేజ్ అండ్ టెర్మినల్ ఫేజ్ అంటాం. సో ఇనిషియల్ గా ఏదైతే మనం మొదటి ఫేజ్ ఉంటుంది చూసారా, ఆ ఇనిషియల్ ఫేజ్ లో రాకెట్స్ ద్వారా మనం దానికి బూస్ట్ ఇస్తాం, ప్రొపెల్లింగ్ అంటాం దాన్ని, బూస్టింగ్. సో స్టార్ట్ అవ్వాలంటే ఏదో విధంగా
దొబ్బాలి కదా మనం ఇంజన్ స్టార్ట్ చేసినట్టు, అట్లా రాకెట్స్ ప్రొపెల్ చేస్తాయి. బట్ ఒక పాయింట్ తర్వాత రాకెట్స్ దే ఆర్ డిటాచ్డ్, ఇంకా మిసైల్ దాని ఓన్గా ముందుకెళ్తుంది. సో ఎట్లా? యూజింగ్ ఎర్త్ గ్రావిటీ మన గ్రావిటేషనల్ ఫోర్స్ అసిస్టెన్స్ తీసుకొని ఇట్ మూవ్స్ ఇన్ దిస్ పాత్. సో ఓన్లీ ఇనిషియల్ ఫేజెస్ లో మాత్రమే మనము దీనికి పుష్ ఇస్తున్నాం. తర్వాత ఫేజెస్ లో దాని సెల్ఫ్ గా అది టార్గెట్ ని డిటర్మైన్ చేసుకొని వెళ్ళిపోతుంది. సో ఆ టైప్ ఆఫ్ మిసైల్స్ ని బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటాం. వెరస్ క్రూయిజ్ మిసైల్స్ ఎలా అంటే మన ఎయిర్పోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరోప్లేన్స్ లాంటివి అనుకోవచ్చు. ఒక రకంగా ఏరోప్లేన్స్ లో మనకి జెట్ ఇంజన్స్ ఉంటాయి కదా, అట్లే క్రూయిజ్ మిసైల్స్ లో ఇట్ ఈస్ జెట్ ఇంజన్ ప్రొపెల్డ్ మిసైల్స్. సో ఇది మేజర్ డిఫరెన్స్. ఇక్కడ ఇనిషియల్ ఫేజెస్ లో రాకెట్ సహాయం తీసుకుంటాం, కానీ ఇక్కడ త్రూ అవుట్ ద ఫేస్, అంటే ఇది టార్గెట్ ని రీచ్ అయ్యేంత వరకు కూడా ఈ సహాయం దానికి అలాగే ఉంటుంది. జెట్ ఇంజన్ సహాయం అలాగే ఉంటుంది. వేరాజ్ ఇక్కడ ఓన్లీ ఇనిషియల్ ఫేజెస్ లోనే, తర్వాత సహాయం ఉండదు. అందుకే రాకెట్ ఎక్కడ వరకు తీసుకెళ్తే అక్కడ వరకు వెళ్తుంది. తర్వాత విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎర్త్ గ్రావిటీ అది టార్గెట్ ని ఢీ కొడుతుంది. వెరాజ్ క్రూయిజ్ ఇంజన్ లో జెట్ ఇంజన్ ప్రొపెల్డ్, అలాగే ఇది జిపిఎస్ సిస్టమ్ యొక్క గైడెన్స్ తీసుకుంటుంది. అండ్ ఈ గైడెన్స్ ఉంటుంది కాబట్టి ఇది మాన్యువల్ గా మనం మార్చొచ్చు టార్గెట్ ని తగినట్టుగా. యూ కెన్ మాన్యువర్ ద క్రూయిజ్ మిసైల్ ని మనం. వెరస్ బ్యాలిస్టిక్ మిసైల్స్ లో ఆ ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ అంటే ఇక్కడ మీకు టర్మ్ అర్థం ఏంటి? ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్, దాని అర్థం ఏంటి? ఫైర్ చేస్తావు, దట్స్ ఇట్. మనం ఇంటర్సెప్టర్ ఇంకొక ఆపోజిట్ మిసైల్ తీసుకొచ్చి మాత్రమే ఆపగలం, దాన్ని మనం మాన్యువల్ గా స్టాప్ చేయలేం. ఒకసారి ఫైర్ ఎందుకు చెప్పా కదా, బ్యాలిస్టిక్ మిసైల్ లో ఇనిషియల్ ఫేజెస్ లో మాత్రమే రాకెట్ ద్వారా పుష్ ఇస్తాం. తర్వాత మిసైల్ అది ఒక ట్రాజెక్టరీ అదంతా అదే ఫైండ్ అవుట్ చేసుకొని ఇట్ విల్ అటాక్ ద టార్గెట్. సో మీకు బ్యాలిస్టిక్ మిసైల్ కింద ఐడియా ఉందంటే ఇక్కడ ఈ ఆల్మోస్ట్ ఫైర్ అండ్ ఫర్గెట్ అనే కాన్సెప్ట్ మీకు వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. ఫైర్ అండ్ ఫర్గెట్ అంటే ఫైర్ చేస్తాం, ఫర్గెట్ అండ్ యూ కెనాట్ స్టాప్ అన్లెస్ అండ్ అంటిల్ మీరు ఆపోజిట్ ఇంకో మిసైల్ లాంచ్ చేస్తే దాన్ని ఆపితే తప్ప. సో చూసారా, బ్యాలిస్టిక్ మిసైల్ ఒక అండర్స్టాండింగ్ వల్ల థర్డ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ ఈజీ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఇంకొక టర్మ్ లింక్ ఏంటి? ఇక్కడ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అన్నాడు. సో ఇంటర్ కాంటినెంటల్ అంటే దీని అర్థం ఏంటి? ఒక కాంటినెంట్ ఇంకో కాంటినెంట్ మనం టార్గెట్ చేయొచ్చు అని. సో మీరు దీని అర్థం మీకు ఐడియా ఉంటే ఖండాంతర అంటే ఒక ఖండం నుంచి ఇంకొక ఖండంకి మనం టార్గెట్ చేయొచ్చు. సో దీని అర్థం మీకు ఐడియా ఉంటే ఆబ్వియస్లీ ఒక ఖండం నుంచి ఇంకో ఖండం పోతుందంటే ఏంటి? ఆబ్వియస్లీ లాంగ్ డిస్టెన్స్ అని చెప్పి. సో ఒక గెస్ మీకు కరెక్ట్ గా రేంజ్ తెలియకపోయినా కానీ స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయింది అనుకోండి, స్టేట్మెంట్ 2 కూడా సిన్స్ వన్ కాంటినెంట్ ఇంకొక ఖండం నుంచి ఇంకొక ఖండంని మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఒక ఐడియా వస్తుంది. సో ఇట్స్ లైక్ మీకున్న నాలెడ్జ్ ప్లస్ కొంచెం లాజికల్ గా, ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. సో గుర్తు లేకపోయినప్పటికీ కూడా ఎగ్జామ్ ఎట్లా సాల్వ్ చేయొచ్చు, అలాగే మన బేసిక్ అండర్స్టాండింగ్ బ్యాలిస్టిక్ మిసైల్ కింద ఐడియా ఉంటే ఎట్లా థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి ఈజీ అవుతుంది. సో ఈ విధంగా. అండ్ అలాగే ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే ఈ మధ్య మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతో అగ్ని 5 మిసైల్ ని టెస్ట్ చేశారు. మిషన్ దివ్యాస్త్ర. సో ఎవరు డెవలప్ చేస్తారు అగ్ని మిసైల్? డిఆర్డిఓ. ఏ ప్రోగ్రామ్ కింద? ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది మనకి సిలబస్ లో ఉంది. అండ్ ఇది వాట్ ఈస్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ అంటే ఏదో పెద్ద టర్మ్ లాగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే జనరల్ గా ఏంటంటే ఒక మిసైల్ తో ఒక వార్ హెడ్ ని మాత్రమే తీసుకెళ్తుంది. అంటే ఒక వార్ హెడ్ ని తీసుకెళ్లి టార్గెట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీకు చూపించాలంటే ఇది సింగిల్ ఒక మిసైల్ మాత్రమే ఒక వార్ హెడ్ ని తీసుకెళ్తుంది అంతే. వెరాజ్ ఇక్కడ మల్టిపుల్ వార్ హెడ్స్, 1 2 3 ఎన్ని డిపెండింగ్ అపాన్ ఆ మిసైల్ యొక్క కేపబిలిటీని బట్టి 3 నుంచి 5 వార్ హెడ్స్ ని తీసుకెళ్లొచ్చు. 3 to 5 వార్ హెడ్స్. సో ఒకేసారి ఒక్క దెబ్బకే 2 పిట్టలు 3 పిట్టలు అంటాం కదా, అట్లా అన్నట్టు. సో ఒక్క మిసైల్ తోనే డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న టార్గెట్స్, ఒకటి 100 కిలోమీటర్స్ లో ఉండొచ్చు, ఒక 1000 ఒక 2000 కిలోమీటర్స్ లో, ఒక 3000 కిలోమీటర్స్ లో ఉండొచ్చు. సో మనము డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ రేంజెస్ లో ఉన్న టార్గెట్స్ ని ఒకే మిసైల్ తో మనం కొట్టచ్చు. అదే MIRV టెక్నాలజీ, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సిస్టమ్. సో ఇది ఈ మధ్య మనం మిషన్ దివ్యాస్త్ర కింద అగ్ని 5 తో ఇంటిగ్రేట్ చేసి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసాం. సో ఇక్కడ అయితే ఆన్సర్ ఏంటి? సో ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్? 1, అన్ని కరెక్టే. మొత్తం 4 స్టేట్మెంట్స్ కరెక్ట్. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ఇట్లా ఇస్తాం. ఫైర్ అండ్ ఫర్గెట్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ మిషన్ దివ్యాస్త్ర డెవలప్ బై డిఆర్డిఓ. సిమిలర్లీ అలాగే తెలుగులో కూడా అగ్ని 5 అనేది ఘన ఇంధనం అంటే సాలిడ్ ప్రొపెల్డ్ 3 స్టేజ్
సాలిడ్ ప్రొపెల్డ్ మిసైల్. ఓకే, సో ఇది ఒక క్వశ్చన్. సో మీకు ఒక క్వశ్చన్ ఇక్కడ, అగ్ని పి మిసైల్ అంటే ఏంటి? ఈ మధ్య ఇది కూడా న్యూస్ లో ఉంది, ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అగ్ని పి మిసైల్ అంటే ఏంటి, ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఇంతకు దేని వర్షన్ అది అగ్ని పి మిసైల్ అని? లెట్ సి అనదర్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నిస్సార్ ఆర్ కరెక్ట్? నిస్సార్ కి సంబంధించి కింది స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్? ఇట్ ఈస్ అన్ అర్త్ అబ్జర్వేషనల్ శాటిలైట్ జాయింట్లీ డెవలప్డ్ బై నాసా అండ్ ఇస్రో. ఇట్ వాజ్ ఎన్విజన్ బై, అంటే ఎప్పుడో ప్లాన్ చేశారు ఇది, ఇస్రో అండ్ నాసా ఇన్ 2014. ఇట్ ఈస్ ఎ హై అర్త్ అబ్జర్వేటరీ అండ్ విల్ ఆపరేట్ ఫర్ ఎ మినిమమ్ ఆఫ్ 10 years. సో చూస్ ద కరెక్ట్ ఆన్సర్. అక్కడేమో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. అదే తెలుగులో చూసాం అనుకోండి, నిసార్ గురించి కింది వాటిలో సరైనవి ఏవి? ఇది నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం. దీనిని 8 ఏళ్ల క్రితం నాసా మరియు ఇస్రో ప్లాన్ చేశారు. ఇది ఉన్నత భూ కక్షను పరిశీలిస్తుంది, కనీసం 10 ఏళ్ల పాటు పనిచేస్తుంది. సో సరైన జవాబును ఎంచుకోండి. 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2 and 3. సో ఇది నిసార్ గురించి. ఇక్కడ మనకి ఇది ఒక క్లూ. ఇక్కడ ఎగ్జామ్ లో ఏంటంటే స్టేట్ అంటే 2 స్టేట్మెంట్స్ అయితే కరెక్ట్, అవునా? 1 and 2, 2 and 3, 1 and 3 ఓన్లీ. ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అబ్జర్వ్ చేయండి. 2 స్టేట్మెంట్లు కూడా నాసా అండ్ ఇస్రో ఉంది. అంటే దీని అర్థం అంటే ఎగ్జామినర్ ప్రకారం ఎస్, ఇద్దరు కలిసి డెవలప్ చేయబోతున్నారు. మనకి ఇక్కడ క్లారిటీ కావాల్సిందండి, ఇది అర్త్ అబ్జర్వేషన్ శాటిలైటా కాదా, భూమిని పరిశీలించే శాటిలైటా కాదా? బేసికలీ అర్త్ అబ్జర్వేషన్ భూ పరిశీలన శాటిలైటా కాదా, ఉపగ్రహమా కాదా అని చెప్పేసి మనకి క్లారిటీ రావాలి. సో ఫస్ట్ మీరు బేసిక్స్ లో టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ చదివేటప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఒక టైపు, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ స్టాండర్డ్. సో మీకు ఎందుకు వేటిని దేనికోసం యూజ్ చేస్తారో ఐడియా ఉండాలి స్టాటిక్ పార్ట్ లో. అలాగే ఏ టైప్ ఆఫ్ శాటిలైట్స్ మేజర్ గా ఎక్కడ ఏ కక్షలో పెడతారు, ఇన్ విచ్ ఆర్బిట్ దే ఆర్ ప్లేస్డ్, వెదర్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ లో అర్త్ ఆర్బిట్ ఆర్ మిడిల్ అర్త్ ఆర్బిట్ ఆర్ జియో సింక్రోనస్ ఆర్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్, ఎక్కడ పెడతారని ఒక ఐడియా ఉందనుకోండి, మీకు ఈ క్వశ్చన్ ఈజీ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీ స్టాటిక్ పార్ట్ లో మీరు చూడండి ఎక్కడైనా కానీ, మెజారిటీ ఆర్ మోస్ట్ ఆఫ్ ద అర్త్ అబ్జర్వేషనల్ శాటిలైట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ లో అర్త్ ఆర్బిట్స్. అన్ని అని చెప్పట్లేదు నేను, మోస్ట్ ఆర్ మెజారిటీ, మోస్ట్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. ఎందుకు అర్త్ అబ్జర్వేషన్ అంటే ఏంటి, భూమిని దేనికోసమో పరిశీలిస్తున్నారు. ఎందుకు, ఐదర్ క్లైమేట్ కోసం అన్నా కానీ, వేరే స్టడీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ అడవుల శాతం ఎంత ఉంది అని చెప్పేసి, పొల్యూషన్ ఎంత ఉంది అని చెప్పేసి. సో ఇటువంటివి పరిశీలించడానికి మనం బేసికలీ ఈ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని యూజ్ చేస్తాం. సో జనరల్ గా లో అర్త్ ఆర్బిట్ లో పెట్టామనుకోండి, ఎక్కువ సార్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేంజెస్ ఏంటి గుర్తించడానికి మనకు ఒక ఛాన్స్ వస్తుంది అర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ లో యూజ్ అది. సో అందుకే లో అర్త్ లో పెడతాం. అట్లని చెప్పేసి జియో సింక్రోనస్ లో పెట్టమని కాదు, బట్ మెజారిటీ లో అర్త్ లో పెడతాం. సో ఇక్కడ మనకు ఒక గెస్, ఇక్కడ నిసార్ గురించి అంత ఐడియా లేదనుకుందాం మీకు. సో అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండ్ హై ఎర్త్ ఆర్బిట్. సో ఒక లాజికల్ గెస్ తీసుకోవచ్చు మీరు. అండ్ 1 and 2 అయితే ఖచ్చితంగా కరెక్ట్ అని మాకు ఐడియా వచ్చింది. అండ్ 1 and 3 జనరల్ గా ఇక్కడ కలిసి వెళ్ళవు. సో ఆన్సర్ ఇక్కడ ఏంటి, 1 and 2. సో ఇట్స్ లైక్ లాజికల్ థింకింగ్, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మీ స్టాటిక్ అండర్స్టాండింగ్ ప్లస్ లాజికల్ థింకింగ్, ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సిమిలర్లీ ఈ శాటిలైట్ చూసినప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ లో ఇక్కడ సింథటిక్ అపర్చర్ రేడార్ అని ఉన్నాం. నాసా, ఇస్రో, నిసార్ లో SIAR అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మిషన్. ఇట్ ఈస్ సింథటిక్ అపర్చర్ రేడార్ టెక్నిక్ ని యూజ్ చేస్తుంది, స్వీప్ సార్ టెక్నిక్. సో ఏంటి, వాట్ ఈస్ స్వీప్ సార్ టెక్నిక్? మేబీ గ్రూప్ 2 లో డీప్ గా వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటి సింథటిక్ అపర్చర్ రాడార్ టెక్నిక్ అని చెప్పేసి అడగచ్చు. ఫస్ట్ రాడార్ అంటే ఏంటి, బేసికలీ రాడార్ అంటే ఇట్స్ డివైస్ విచ్ యూజెస్ రేడియో సిగ్నల్స్. ఒక ఆబ్జెక్ట్ ఒక డిస్టెన్స్ కానీ దాని స్పీడ్ ని కానీ తెలుసుకోవడానికి మనం రేడియో సిగ్నల్స్ ని యూజ్ చేసే ఒక డివైజే సింథటిక్ అపర్చర్ రాడార్. వేరాజ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనము ఈ నిసార్ లో ఒక మూవింగ్ రాడార్, జనరల్ గా రాడార్స్ అనేవి స్టాటిక్ ఉంటాయి. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ కి మనం రాడార్ ని అటాచ్ చేసేసరికి ఆ స్పేస్ క్రాఫ్ట్ తిరుగుతున్న కొద్దీ ఈ రాడార్ కూడా తిరుగుతూ ఉంటుంది. రాడార్లో ఏం చేస్తామంటే రేడియో సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాం ఇట్లా.
ఇక్కడ చూసారు కదా, రేడియో సిగ్నల్స్ పంపిస్తున్నాము. ఆ రేడియో సిగ్నల్స్ ఇట్లా రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ శాటిలైట్ అబ్జర్వ్ చేస్తుంది ఏ టైప్ ఆఫ్ సిగ్నల్స్ వచ్చాయి, ఏ వేవ్ లెంత్ లో ఉన్నాయి, దాన్ని బట్టి ఏ ఆబ్జెక్ట్ ని ఆ సిగ్నల్ ఢీకొనింది, ఆ ఆబ్జెక్ట్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. అండ్ మోర్ ఓవర్ ఇది తిరుగుతూ ఉంటుంది కదా స్పేస్ క్రాఫ్ట్ తో పాటు ఈ SAR కూడా. సో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్ గా ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుకుందాం. సో ఫస్ట్ ఒక ఆస్పెక్ట్ ఆఫ్ చెట్టు సిగ్నల్ తగ్గింది, రేడియో సిగ్నల్ మళ్ళీ తిరిగి వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఇట్లా డీప్ గా చాలా మల్టిపుల్ రిఫ్రాక్షన్స్ అండ్ స్కాటరింగ్ ద్వారా ఆ సిగ్నల్ ఎప్పుడైతే స్పేస్ క్రాఫ్ట్ తీసుకుంటుందో ఈ ఆబ్జెక్ట్ యొక్క కంప్లీట్ అండర్స్టాండింగ్. సో 2D ఆబ్జెక్ట్ అయినప్పటికీ కూడా 3 డైమెన్షనల్ ఇమేజ్ మనకి ఇవ్వగలరు. సో ఈ టెక్నిక్ యూజ్ చేయబోతుంది సార్. స్వీప్స్ SAR అంటే ఇది కంప్లీట్ గా స్వీపింగ్ మొత్తం ఊడ్చినట్టు ఆబ్జెక్ట్ యొక్క సంపూర్ణ ఇమేజ్ మనకి ఇస్తుంది 3 డైమెన్షనల్. దిస్ ఇస్ స్వీప్ SAR టెక్నిక్. మేబీ డీప్ గా వెళ్ళినప్పుడు ఈ పాయింట్ కూడా అడగచ్చు. అందులో జనరల్ గా మనకి L బ్యాండ్ అండ్ S బ్యాండ్ యూజ్ చేస్తున్నాం ఈ సార్లో. సో L బ్యాండ్ ఎవరు డెవలప్ చేస్తున్నారు, S బ్యాండ్ ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఒకసారి కామెంట్ లో చేయండి. ఒకసారి L బ్యాండ్ ఎవరు డెవలప్ చేస్తున్నారు, S బ్యాండ్ ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఇస్రోలో అండ్ నాసాలో. సో అలాగే థర్డ్ క్వశ్చన్ చూసాం అనుకోండి, ఇది స్టాటిక్ క్వశ్చన్. చూస్ ద రామ్సార్ క్రైటీరియా యూజ్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో రామ్సార్ సైట్స్ కి రీసెంట్ గా వెట్లాండ్స్ డే రోజు ఇండియా నుంచి రామ్సార్ కన్వెన్షన్స్ లో యాడ్ చేయబడ్డ సైట్స్ ఏంటి అని అడిగారు. సో అది కరెంట్ అఫైర్స్ స్టాటిక్ క్వశ్చన్. జనరల్ గా కొన్ని సార్లు ఏం చేస్తామంటే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసి స్టాటిక్ మర్చిపోతాం. సో స్టాటిక్ పార్ట్ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది జనరల్ గా స్టాటిక్స్ లో ఇగ్నోర్ చేసే పార్ట్ మనం. సో రామ్సార్ కన్వెన్షన్ కింద ఏ క్రైటీరియా కింద ఒక వెట్లాండ్ ని మనం గుర్తించవచ్చు అని చెప్పేసి తెలుగులో చెప్పాలంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేల అంటాం కదా వెట్లాండ్స్ ని గుర్తించడానికి ఉపయోగించే రామ్సార్ కన్వెన్షన్ ప్రమాణాలను గుర్తించండి. సో బేసికలీ రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం చిత్తడి నేలలను ఏ బాడీస్ ని చిత్తడి నేలలుగా గుర్తించవచ్చు అని అడుగుతున్నారు క్వశ్చన్ ఇక్కడ. సో మీకు స్టాటిక్ పార్ట్ స్ట్రాంగ్ ఉంటేనే ఇది ఆన్సర్ చేయగలరు. సో జనరల్ గా రామ్సార్ కింద 9 క్రైటీరియాలు ఉన్నాయి, 9 క్రైటీరియాస్. సో ఫస్ట్ మీకు ఇక్కడ తెలియాల్సింది వాట్ ఈజ్ రామ్సార్ కన్వెన్షన్ అండ్ ఎవరు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. యునెస్కో రామ్సార్ అనే సైట్ ఎక్కడ ఉంది, ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది, ఇరాన్ లో ఉన్న ఒక సిటీ. అక్కడ జరిగిన సమావేశంలో ఈ కన్వెన్షన్ ని మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది రామ్సార్ కన్వెన్షన్ అని వచ్చింది. వరల్డ్ వెట్లాండ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, ఈ ఇయర్ థీమ్ ఏంటి, రీసెంట్ గా ఇండియా నుంచి యాడ్ చేసినవి ఏంటి, లాస్ట్ ఇయర్ ఎన్ని యాడ్ చేశారు, అంతకుముందు ఇయర్ ఎన్ని యాడ్ చేశారు, ఎస్పెషల్లీ 2014 తర్వాత ఎన్ని యాడ్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ మనకి 2014 తర్వాతే కదా. సో అది ఇంపార్టెంట్. ఏపీ నుంచి ఏమన్నా ఉన్నాయా, వెట్లాండ్స్ లో మాంట్రిక్స్ రికార్డ్స్ అని ఉంటాయి. వాట్ ఈస్ దిస్ మాంట్రిక్ రికార్డ్స్. సో ఈ క్వశ్చన్ చూసినప్పుడు మొత్తం రామ్సార్ గురించి మీకు ఒక మైండ్ లో మీరు ఆల్రెడీ చదివింటారు స్టాటిక్ పార్ట్ లో, దాన్ని రివైజ్ చేయాలన్నట్టు. సో ఆ విధంగా రివైజ్ చేసి ఈ క్వశ్చన్ మీరు ట్యాకిల్ చేయాలి. జస్ట్ ఊరికే క్వశ్చన్ చదవడమే కాదు. సో వాట్ ఆర్ దోస్ 9 క్రైటీరియా, ఇంతకి వెట్లాండ్ అంటే ఏంటి, చిత్తడి నేల అంటే ఏంటి, దానికి సంబంధించి కూడా మనకి రామ్సార్ సైడ్ లో డెఫినేషన్ ఉంటుంది, వాట్ ఈస్ వెట్లాండ్ అని చెప్పేసి. సో ఆ డెఫినేషన్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ వెట్లాండ్ యాజ్ పర్ రామ్సార్ డెఫినేషన్ ఆఫ్ వెట్లాండ్. కింది వాటిలో రామ్సార్ కన్వెన్షన్ ప్రకారము వేటిని చిత్తడి నేలలుగా గుర్తించవచ్చు. లేక్, సరస్సు, ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు, రిజర్వాయర్, డ్యామ్, మ్యాంగ్రూవ్స్, మడడవులు, ఇట్లా ఏవైనా అడగచ్చు. సో ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్ మీరు ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మీకు రావాలి. సో ఇక్కడ బేసికలీ ఆన్సర్ ఇస్ ఆల్ 1, 2, 3 and 4. సో కింది వాటిలో రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం చిత్తడి నేలలుగా గుర్తించడానికి ఉపయోగించే క్రైటీరియా, రామ్సార్ కన్వెన్షన్ ప్రమాణాలు ఏంటి అని అడిగారు క్వశ్చన్. సో ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మేము డిజైన్ చేసే ప్రోగ్రామ్ లో ఈ విధంగానే ఒక క్వశ్చన్ గురించి మాట్లాడినప్పుడు కంప్లీట్ గా టు ఎక్స్టెంట్ పాసిబుల్ కరెంట్ అఫైర్స్ తో లింక్ చేస్తూ అండ్ ఆ టాపిక్ ఒకసారి మీకు రివైజ్ అయినట్టు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.